థ్యాంక్ యూ జనార్దన్ గారు. సో అందరికీ కూడా శుభోదయం. ఏపీ అండ్ తెలంగాణ డైమండ్స్ అండ్ క్రౌన్స్ తో ఈరోజు నేను కలిసి మాట్లాడుతున్నందుకు మీరు ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో నేను అంతకన్నా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జనార్దన్ గారు చెప్పినట్టు బ్రహ్మముహూర్తం, ఆ బ్రహ్మముహూర్తంలో మనం ఏది ఆలోచిస్తే ఏది అనుకుంటే అది జరిగిపోద్దండి. అంత పవర్ ఉంటుంది ఈ టైంలోని, యూనివర్సల్ లోని. సో నేనేమో అటెండ్ అయ్యి మీ మాటలు విందామని కాసేపు అనుకున్నాను, కానీ జనార్దన్ గారు ఫస్టే పిలిచేశారు నన్ను. సో ఎక్సలెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడు నాకు ఏదైనా ఒక బుక్ సెషన్ కానీ ఏదైనా ఒక ఫేస్ మీటింగ్ కానీ అటెండ్ అయినప్పుడు, ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం ఈ బుక్ రీడింగ్ అన్నా ఫేస్ మీటింగ్ అన్నా కూడా. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనకి లీడర్ అన్న వాళ్ళు చాలా లీడర్ గా మారటం, లీడర్ గా తయారవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ లీడర్షిప్ అన్నది కేవలం మనకి బుక్ రీడింగ్ ద్వారా మాత్రమే మనం మారగలమండి. చాలా మంది అనుకోవచ్చు, అసలు ఈ బుక్ కి బిజినెస్ కి సంబంధం ఏంటి? ఎందుకంటే ఇంతవరకు మీరు బుక్ రీడింగ్ చేస్తున్నారు కదా, ఏ బుక్లో అయినా ఎంవే ప్రోడక్ట్ ఎలా అమ్మాలి, ఎంవే బిజినెస్ ఎలా చేయాలని ఏమైనా వర్డ్ వచ్చిందండి మీకు ఎక్కడన్నా ఎందులో అన్నా? మరి అటువంటిప్పుడు ఎందుకు బుక్ రీడింగ్ చేయించుతున్నారు, ఎందుకు ఇలా పొద్దునే లేపేసి మమ్మల్ని బుక్ చదివించేస్తున్నారు అని ఎవరికైనా అనుమానం వచ్చిందా? అంటే లీడర్స్ కాదు, కొత్తగా బిజినెస్ లాంచ్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా వచ్చిందా డౌట్? ఎందుకంటే ఇక్కడ బిజినెస్ గురించి ఏమీ లేకపోవచ్చు, కానీ మనం ఇక్కడ పీపుల్ తో బిజినెస్ చేస్తున్నాం. మనం పీపుల్ తోటి బిజినెస్ చేయాలి, పీపుల్ డీల్ చేయాలి. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనుషులతోటే మన బిజినెస్ అంతా ఉంటుంది, పీపుల్ తోటే ఉంటుంది. సో పీపుల్ ని మనము, పీపుల్ మనల్ని ఎలా ఇష్టపడతారు, ఎలా ఉంటే ఇష్టపడతారు, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉండాలి, మన థింకింగ్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ కూడా మనలోంచి వాళ్ళు గ్రహిస్తారండి. అంటే పీపుల్ కి ఫస్ట్ ఈ బిజినెస్ గురించి ఏమీ తెలియదు, ఈ ప్రోడక్ట్ గురించి ఏమీ తెలియదు. మనం చెప్పాము అంటే మనల్ని చూసే వాళ్ళు వస్తారు ఫస్ట్. తర్వాత బిజినెస్ లోకి లాంచ్ అయిన తర్వాత దీని గురించి తెలుసుకుంటారు. ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత దాని గొప్పతనం ఏంటన్నది తర్వాత అర్థమవుద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చూస్తారు కాబట్టి మనల్ని మనం మార్చుకోవడానికి, మనం పీపుల్ ఎలా ఉంటే ఇష్టపడతారో అలా మనం మొత్తం చేంజ్ అవ్వడానికి ఈ బుక్ అన్నది చాలా చాలా అవసరం అండి. బుక్ రీడింగ్ అనేది చాలా చాలా అవసరం. మెయిన్ రోల్ బుక్ రీడింగ్ అన్నది ఉపయోగపడుతుంది. సో ఎందుకు మనకి మామూలుగా అయితే మనం ఇదివరకు మేము బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నైట్ పడుకోబోయే ముందు కంపల్సరీ బుక్ చదవాలని చెప్పేవారు. సో అలాగే చాలా మంది చదివేవారు, కొంతమంది చదవకపోయినా చదివామని చెప్పేవాళ్ళు. సో ఎందుకు బుక్ రీడింగ్ చేయకపోతే ఏమవుద్దంటే, మహా అయితే ఒక ప్లాటినం దాకా మీరు వెళ్ళిపోతారండి. ఆఫ్టర్ ప్లాటినము మీరు టీముని లీడ్ చేయాలన్నా, గ్రూప్ ని మొత్తం పెద్ద టీం అయిపోద్ది మీకు. సో వాళ్ళందరినీ మీరు హ్యాండిల్ చేయాలన్నా, వాళ్ళకి ఒక చక్కటి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా, మీరు ప్రతి రోజు కూడా బుక్ అంటే మనకి మన మెంటర్స్, మన అప్లైన్ మెంటర్స్ ఏవైతే రికమెండ్ చేస్తున్నారో ఆ బుక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో వేరే వేరే బుక్స్ గురించి కాదు. సో ఆ బుక్ రీడింగ్ అన్నది చెయ్యకపోతే తర్వాత ప్లాటినం తర్వాత మీరు టీంని లీడ్ చేయలేరు. సో మనం ఒక లీడర్ గా మారాలన్నా, ఒక పాజిటివ్ పర్సన్ గా అవ్వాలన్నా, మంచి సెల్ఫ్ ఇమేజ్ తోటి పీపుల్ ని మనం ఇష్టపడేట్టుగా మనం మారాలన్నా చాలా చాలా అవసరమైన బుక్. అందు గురించే దాన్ని మళ్ళీ నైట్ నుంచి మిరాకిల్ మార్నింగ్ అని మళ్ళీ మనం తీసుకురావడం జరిగింది ముందుకి. ఎందుకంటే బుక్ చదివే వాళ్ళ యాటిట్యూడ్, చదవని వాళ్ళ యాటిట్యూడ్, చదవటం ఒకటే కాదండి, అందులో ఏవైతే చెప్తున్నారో ఆథర్స్, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పీపుల్ స్టడీ చేసి కాసి వడపోసి రాసిన బుక్స్ అండి ఇవి.
సో అవి ఇంప్లిమెంటేషన్ కూడా చెయ్యాలండి మనం. జనరల్ గా ఎలా ఉంటదంటే బుక్ చదవంగానే అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మేము స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే బుక్ చదివిన తర్వాత అందులో ఏదైనా ఒక పాయింట్ వచ్చిన తర్వాత అది డౌన్ లైన్ లో ఎవరికి ఉపయోగపడుద్దా అని ఆలోచించేవాళ్ళం. ఈ పాయింట్ ఇతను చెప్పాలి, ఇతను మారాలి, ఇలా ఇలా చూసేవాళ్ళం. అది అలా ఆ కోణంతో మేము చూసినంత కాలం కూడా మాలో ఏమీ మార్పు రాలేదు. కానీ అవతల వ్యక్తికి చెప్పడం వల్ల అతని ఇగో హర్ట్ అయ్యి వాళ్ళు మాకు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. సో మా మీద కోపం పెట్టుకోవడం, మమ్మల్ని ఇలా విమర్శిస్తారా అని, ఇలా చెప్తారా అని కోపం పెట్టుకోవడం, లేదంటే బిజినెస్ నుంచి వెళ్ళిపోవడం జరిగేది. సో తర్వాత ఒకానొక మీటింగ్ లో ఒక లీడర్ చెప్పిన తర్వాత బుక్ అన్నది ఒక అద్దం లాంటిది, ఒక మిర్రర్ లాంటిది. మిర్రర్ లో మనం చూసి మనం మన 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 అటైర్ మనం చూసుకుని మనం ఎక్కడెక్కడ తేడాలో సరి చేసుకుంటాం. లిప్స్టిక్ వేస్తున్నాను అనుకోండి, ఎక్కువైతే తుడుచుకుంటాను, తక్కువైతే మళ్ళీ వేసుకుంటాను. బొట్టు పక్కకు వచ్చిన సెంటర్ గా పెట్టుకుంటాను. అంటే నన్ను, నా ఫేస్ ని, నా బాడీని నేను సెట్ చేసుకోవడానికి నాకు అర్థం ఉపయోగపడింది కదా. ఈ బుక్ అనేది కూడా ఒక మిర్రరే. అది దేనికంటే ఇంటర్నల్ గా మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి, మనల్ని మనం పర్ఫెక్షన్ చేసుకోవడానికి ఒక మిర్రర్ లాంటిది బుక్ అని చెప్పినప్పుడు అప్పుడు మా ఆలోచన విధానం మారింది. బుక్ చదివినప్పుడు ప్రతి పాయింట్ లో కూడా అది మాకు మేము ఆపాదించుకోవడం మొదలు పెట్టాం. ఓ మేము ఇలా ఉన్నాం, ఇది మేము సరి చేసుకోవాలి, మేము మారాలి ఇక్కడ. ఎందుకంటే ఇది డూప్లికేషన్ బిజినెస్ అండి. పైన మనం ఎలా ఉన్నామో కింద మనకి జెరాక్స్ ప్రింట్లు అలా తయారైపోతాయి. నేను పర్ఫెక్ట్ గా లేకుండా, నేను ఏది చెయ్యకుండా నేను టీముకి చెప్తే వాళ్ళు చేయరు. మన పీపుల్ ఎలా అంటే మనం చెప్పింది చేయరండి, మనం చేసింది చూసి చేస్తారు. సో మన టీం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అది ముందు మనం అలా అయ్యి మనం ఎగ్జాంపుల్ గా నిలబడితే, ఒక రోల్ మోడల్ గా నిలబడితే ఆటోమేటిక్ గా వాళ్ళు జెరాక్స్ వచ్చేస్తాయి కాపీలు. ఒరిజినల్ ప్రింట్ పర్ఫెక్ట్ గా ఉంటే, ఏ తప్పులు లేకుండా ఉంటే జెరాక్స్ అలాగే దిగుద్దండి. సేమ్ ఈ బిజినెస్ లో కూడా అప్ అండ్ డౌన్ లైన్ ఇట్లానే ఉంటుంది. మన టీం కూడా ఇట్లానే ఉంటుంది. సారీ అండి. అయితే ఇక్కడ లీడర్షిప్ అనేది చాలా అవసరం అండి బిజినెస్ లోని. బిజినెస్ లోకి చాలా మంది వస్తుంటారు, చాలా మంది వెళ్తూ ఉంటారు. కానీ ఆ ఎవరైతే టీమ్ ఇది ఏంటంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ ఎవరికి వాళ్ళు, ఇది ఒక జాబ్ లాగా అప్లైన్ ఏదో ఒక బాస్ కింద డౌన్ లైన్ అందరూ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కాదండి. ఇది ఇది ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. నా బిజినెస్ కి నేను సిఇఓ, శ్రీరామ్ గారి బిజినెస్ కి శ్రీరామ్ గారి సిఇఓ, పూజ సిఇఓ, జనార్దన్ గారి బిజినెస్ కి జనార్దన్, శ్రావణి సిఇఓస్. అంటే ఒక కంపెనీ నాదైనప్పుడు, నేను సిఇఓ అన్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది నా బిజినెస్ గురించి. పిన్ టు పిన్ నేను చెక్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా నేను నా అబ్జర్వేషన్ లో ఉండాలి, నేను చూసుకోవాలి. ఎంటైర్ టీమ్ నేను కాసుకోవాలి, కాపలా కాసుకోవాలి. ఏదో నాకు ఇష్టమైన వ్యక్తులతో నేను బాగుండి, ఇష్టం లేకపోతే నా డౌన్ లైన్ సరిగా చేయట్లేదనో మనం పక్కన పెడితే కాదండి. అందరిలోనూ ఒక క్వాలిటీలు ఉంటాయి. ప్రతి వ్యక్తిని కూడా మనం అందులో వాళ్ళలో ఉండే గొప్పతనం ఏదో దాన్ని ఐడెంటిఫై చేసి, వాళ్ళ దగ్గర 99 బ్యాడ్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు, కానీ ఎతికితే ఒక్క పాజిటివ్ అనేది దొరుకుద్ది. బిజినెస్ గురించే కాదు, జనరల్ గా నేను చెప్తున్నాను. ఆ ఒక్క పాజిటివ్ ని కనుక మనం హైలైట్ చేసి ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు తీసుకువెళ్తే ఆటోమేటిక్ గా నెమ్మదిగా సెట్ అయ్యి మన సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత, మనం ఎన్ని చూసిన తర్వాత నెమ్మదిగా సెట్ అవటం జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా మీ బిజినెస్ ని మీరు చార్జ్ తీసుకోవాలి. మెంటర్ తో టచ్ లో ఉంటారు, మెంటర్ చెప్పించేస్తారు, బట్ మీ ఓన్ కూడా మీకు ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. మీ బిజినెస్ ని ఒక క్రియేటివిటీగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే మేము డే 1 నుంచి ఒక లీడర్షిప్ లోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా సతీష్ రెడ్డి గారికి, మురళి గారికి మధ్యలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ద్వారా మా దగ్గరికి వచ్చింది. కానీ వాళ్ళు ఎవరు కూడా తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయారు. బిజినెస్ లో మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని కూడా వదిలేయమని చెప్పారు. కానీ మాకు ఇంకా లైఫ్ లో ఇది ఒక్కటే ఆపర్చునిటీ. మేము బయటపడాలంటే
అని ఒక 5 సంవత్సరాలు బిజినెస్ లో ఉందామని ఆ రోజు మేము సైన్ అప్ చేసాం. ప్రసాద్ గారు నేను అనుకున్నది ఏంటంటే మాట్లాడుకున్నది, ఒక 5 సంవత్సరాలు మనము ఫోకస్ గా పనిచేద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేద్దాం. ఎందుకంటే అప్పుడు చెప్పారు 5 to 6 years మీరు దీంట్లో ఉండాలని ముందుగానే చెప్పారు. అప్పుడే రిజల్ట్ వచ్చింది ఈ బిజినెస్ లో. ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం వర్క్ చేయాలి దీంట్లోని. ఏదో స్కీమ్ లాగో లాటరీ లాగో మీరు ఇలా వెళ్ళంగానే అలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పలేదు మాకు. సో ఒక 5 సంవత్సరాలు పని చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాం. దీంట్లో డబ్బుల గురించి మర్చిపోయాం, పిన్నుల గురించి మర్చిపోయాం. ఒక 5 సంవత్సరాలు వర్క్ చేయాలని మేము డిసైడ్ అయిపోయి దిగాం కాబట్టి, సో వాళ్ళు ఎంతమంది మా పైన వెళ్ళిపోయినా కూడా బిజినెస్ లోంచి మేము 5 సంవత్సరాలు ఉందాము. 5 సంవత్సరాల తర్వాత అయితే సక్సెస్ అవుతాం, అవ్వకపోతే మన జాబ్ మనకు ఉంది కదా, గవర్నమెంట్ జాబే కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని డిసైడ్ అయ్యి మేము దిగాం కాబట్టి, సో మేము వాళ్ళందరూ వెళ్ళిపోయినా లోకల్ గా ఎవరు లేకపోయినా, సపోర్ట్ లేకపోయినా ఇంకా టీంని మేము లీడ్ చేసుకోవడం మొదలు పెట్టాం. వరప్రసాద్ గారు నేను స్టార్ట్ చేసుకున్నాం ఇంకా. సో అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, సెల్ ఫోన్లు అయితే అప్పుడు ఇంకా రానేలేదు. మేము 24 years బ్యాక్ విషయాలు నేను చెప్తున్నాను. సెల్ ఫోన్ లో ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేదు మాకు. సో మా అప్లయన్స్ తోటి మేము కాంటాక్ట్ అవ్వాలంటే 2 నెలలకు ఒకసారి ఎస్టీడీ బూత్కి వెళ్ళి కాల్ చేసుకుని విషయాలు చెప్పి అన్ని పేపర్ మీద రాసుకుని మొత్తం ఏం జరుగుతుంది ఏంటనేది. ఎస్టీడీ కాల్ అంటే మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి కదా, అక్కడ అమెరికా కంటే కాల్ అంటే ఎస్డి కాల్స్. సో అన్ని రాసుకుని వెళ్ళిపోయి ఎవరో ఇలా చెప్పి వాళ్ళు చెప్పిన 2 ముక్కలు వినేసి మళ్ళీ వచ్చేసాం అనమాట. సో ఏంటంటే వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ మళ్ళీ ఓన్ గా కూడా నా బిజినెస్ ఏం ఏం చేస్తే ఇంకా బాగా గ్రో అవుతాము, ఎలా ముందుకు వెళ్తే గ్రో అవుతాము అన్ని కూడా మళ్ళీ మేము ఓన్ ప్లానింగ్స్ తో మళ్ళీ మేము, అంటే సిస్టానికి వ్యతిరేకంగా ఎక్కడ వెళ్ళలేదు, మెంటర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎక్కడ వెళ్ళలేదు. అవి చేస్తూ ఇంకా ఫాస్ట్ గా బిజినెస్ పెంచుకోవడానికి ఇంకా ఎక్కువ ఏం చెయ్యాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటది, ఎలా చేస్తే ఇంకా టీంని పెంచుకుంటాము, ఇవన్నీ కూడా మళ్ళీ మా ఓన్ గా మేము చేసుకోవడం మొదలు పెట్టాం. సో స్టార్టింగ్ ఫేస్ మీటింగ్ మమ్మల్ని స్పాన్సర్ చేసిన వ్యక్తి రవీంద్ర గారి ఇంట్లో జరిగేది. సో ప్రతి వారం వెళ్ళేవాళ్ళం, వినేసి వచ్చేవాళ్ళం. అప్పట్లో ఏంటంటే అన్ని ఇంగ్లీషే ఉండేయండి, బుక్స్ కూడా సిడీస్ కూడా. మాకేమో ఇంగ్లీష్ రాదు. సో ఒక సిడి వినాలి అంటే అమెరికన్ లాంగ్వేజ్ లో ఉండేవి కూడా. అక్కడ కదా సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కదా, అక్కడ సీడీలు పంపించేవారు అనమాట. సో క్యాసెట్స్, అప్పుడు సీడీలు కూడా క్యాసెట్లు, టేప్ రికార్డర్ ఉండేది. సో ఒక క్యాసెట్ ఒక 30 సార్లు వింటేనే గానీ మేము దాన్ని అర్థం చేసుకోలేకపోయేవాళ్ళం అండి, ఆ అమెరికన్ లాంగ్వేజ్ ని. సో బుక్ కూడా అంతే, ఒక డిక్షనరీ పెట్టుకుని బుక్ చదువుకుని రాసుకునేవాళ్ళం. చాలా టైం పట్టేసేది ఒక క్యాసెట్ వినాలన్నా, ఒక బుక్ మేము చదవాలన్నా. అప్పుడు ఇంగ్లీష్ బాగా అవసరం నేర్చుకోవాలని చెప్పి అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయ్యాం. స్టీల్ ప్లాంట్ లోనే ఒక ఎంప్లాయీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కండక్ట్ చేస్తుంటే, సో వరప్రసాద్ గారు నేను ఇద్దరం కూడా జాయిన్ అయిపోయాం. ఆ టైంలో ఇంకా ఒక 2 months ఒక్క రోజు కూడా మేము మానకుండా వెళ్ళాం స్పోకెన్ ఇంగ్లీష్ కి. సో 2 months అయిపోయిన తర్వాత అయిపోయింది, ఇంకా ఫేర్వెల్ పార్టీ పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత ఆయన అడిగారు మమ్మల్ని, అసలు మీరు ఎంత సిన్సియర్ గా అటెండ్ అయ్యారు, ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా రాకుండాను. ఎందుకంటే 4 రోజులు వస్తే 4 రోజులు మానేస్తుంటారు. సో అసలు మీ కమిట్మెంట్, మీ ఫోకస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏం చేస్తుంటారు మీరు అని అడిగారు అప్పుడు ఆయన. సో ఇలాగా పార్ట్ టైం గా ఇది చేస్తున్నాం, ఇలా జరిగింది చెప్తే అప్పుడు ఆయన కూడా దీంట్లో లాంచ్ అవ్వడం జరిగింది. అంటే ఆయన ఇంగ్లీష్ మాకు నేర్పించారు, మేము మనీ ఎలా సంపాదించాలో ఆయనకు నేర్పించాము. సో వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్ ఆ ఆర్గనైజేషన్ లోనే మనకి నాయుడు అండ్ పార్వతి గారు ఒక గ్రేట్ లీడర్ మాకు ఐడెంటిఫై అయ్యారు. సో ఐడెంటిఫై అయిన తర్వాత సో వాళ్ళతో వర్క్ చేయడం మొదలు పెట్టాము. సో ఎక్సలెంట్ టీమ్ ఈరోజు అక్కడి నుంచి వచ్చింది, చాలా మంది ప్లాటినమ్స్ లీడర్స్ అక్కడ ఉన్నారు మనకి. సో ఇంకా అప్పుడు ఫేస్ మీటింగ్ కి ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మన హర్భజన్ సింగ్ వాళ్ళది ఒక క్యాసెట్ వచ్చింది, డైమండ్ బనాయంగి అని, హిందీలో మాట అది. సో దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుని మొత్తం అంతా క్యాసెట్ లో ఏదంతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా కూడా నోట్స్ తయారు చేసుకున్నాను నేను. తయారు చేసుకుని ఫేస్ మీటింగ్ లో ప్రెజెంట్ చేయాలి. సరే అది తయారు చేసుకున్న తర్వాత ఎంత ఉత్సాహంగా వెళ్ళాము. సరే వాళ్ళు ఊళ్ళో లేరు, తాళం పెట్టేసింది ఇల్లు. చాలా నిరుత్సాహంగా వెనక్కి వచ్చాం. సో మళ్ళీ సెకండ్ వీక్ మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే ఆయనేమో ఇంకా ఆఫీస్ నుంచి నేను రాలేదు, చాలా లేట్ అయిపోతుంది. ఆయన మేనేజర్ పోస్ట్ లో ఉండేవారు, తర్వాత వర్క్ ఎక్కువ ఉండేది ఆయనకి, ఈ రోజు కూడా ఫేస్ మీటింగ్ లేదు అన్నారు. మళ్ళీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ 3వ వారం వెళ్ళాం. ఎవరో చనిపోయారు, వెళ్ళామని చెప్పింది.
ఇంకప్పుడు డిసైడ్ అయ్యాం వరప్రసాద్ గారు నేను, అసలు ఎందుకు మనం పేస్ట్ స్టార్ట్ చేసుకోకూడదు మన ఇంట్లో, మనం ఎందుకు ఛార్జ్ తీసుకోకూడదు. అప్పుడు మహా అయితే మాకు ఒక టీం అంతా కలిపితే ఒక 10 మంది ఉంటారేమో అంతే, జస్ట్ ఆ 10 మందిలో కూడా ఫేస్ మీటింగ్ నలుగురు 5గురు వచ్చేవారు అంతే. అందరూ కూడా వచ్చారు. అది తెలుసు కదా మీకు, బిజినెస్ లోకి మనం చెప్పిన వాళ్ళందరూ బిజినెస్ లో రారు, వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని చేయరు, అన్ని చేసిన వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో తెలియదు. ఫైనల్ గా మనకి కోర్ కొంతమందే మిగులుతారు, వాళ్ళు చాలు మనం సక్సెస్ అయిపోవడానికి. సో 80-20 రూల్ అంటారు కదా, అది కూడా ఇక్కడ కూడా వర్తించుద్ది. సో అయితే నలుగురే కదా మన టీము, నలుగురితో ఏం చేసుకుంటామని ఆ రోజు మేము అనుకోలేదండి. స్టార్ట్ చేసుకున్నాం, చెప్పాం, మా ఫ్రెండ్స్ పర్మిషన్ తీసుకున్నాం. తీసుకుని మా ఇంట్లో మేము ఫేస్ మీటింగ్ ప్రతి ఫ్రైడే అన్నమాట, శుక్రవారం ఫేస్ మీటింగ్ మేము స్టార్ట్ చేసుకున్నాం. అంతా సెట్ చేసుకుని చక్క బోర్డు గిడ్డు అంతా పెట్టుకుని సెట్ చేసుకుని ఒక 6 కుర్చీలు కొనుక్కొచ్చి, ప్లాస్టిక్ కుర్చీలు. సో టీం నలుగురు కదా, మాకిద్దరికి 6 కుర్చీలు కొని తెచ్చుకున్నాం. సోఫా అది ఉండేది ఇంట్లో, దివాన్ కట్ ఉండేది. సో ఫేస్ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ 2 వచ్చేవారు, 3 వచ్చేవారు, ఒక్కొక్కసారి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో ఎవరు రాకపోయినా కూడా వరప్రసాద్ గారు నన్ను ఫేస్ అనేది చేసేవాళ్ళం. నేను వెళ్ళి నా డ్రీమ్స్ చెప్పుకునేదాన్ని, అన్ని మాట్లాడేది, ఇలా లైఫ్ ఇలాగే వెళ్ళాలి అలాగే వెళ్ళాలని. వరప్రసాద్ గారు నన్ను కూర్చోబెట్టి ప్లాన్ ప్రాక్టీస్ చేసుకునేవారు. ప్లాన్ చెప్పేవాళ్ళం, ఎస్టీ విశ్వద ప్లాన్ అని ఉండేది కదా. సో ఆ ప్లాన్ ప్రాక్టీస్ చేసుకునేవారు. అలా ఇద్దరం కూడా ఫేస్ మీటింగ్ చేసుకునేవాళ్ళం. ఎవరున్నా లేకపోయినా ఫేస్ మీటింగ్ అనేది ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 o'clock 7 to 9:30 ఫేస్ మీటింగ్ వరప్రసాద్ సూర్యకుమారి ఇంట్లో ఉంటుంది అన్నది ఒక స్టాంప్ వేయించేసుకున్నాం అంతే. తర్వాత ఏం జరిగిందంటే, మేము ఊళ్ళో లేకపోయినా టీం రావడం మొదలు పెట్టారు, మమ్మల్ని చూసి ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టారు, టీం పెరిగింది. అలాగే ఒక 10 మెంబర్స్ అయ్యారు. 10 మెంబర్స్ అయిన తర్వాత ఒకవేళ మేము ఎక్కడికైనా, ఏ ఊరన్నా అత్తయ్య గారికి కానీ మావయ్య గారికి కానీ బాగోకపోతే, ఏ ఊరిని వెళ్లాల్సి వచ్చినా తాళాలు వాళ్ళకి ఇచ్చి శుక్రవారం ఎవరో ఒకరికి అప్పచెప్పి, శుక్రవారం 7 అయ్యేసరికి తలుపు తీసి పెట్టాలి, ఇక్కడ అంతా రెడీ చేసి కుర్చీలు వేసి పెట్టాలి, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మీరు పెట్టాలని చెప్పి ఒక లీడర్కి అప్పచెప్పి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. దానివల్ల ఏమవుద్దంటే, ఆ అంటే పీపుల్ కన్ఫ్యూజ్ లో ఉంటారు, ఈ రోజు ఉంటుందా లేదా, వాళ్ళు ఉన్నారా లేదా, మళ్ళీ వెళ్ళి మనం వెనక్కి రావాలా అన్న కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడూ జరుగుద్ది ఫేస్ మీటింగ్ అక్కడ ఎనీ టైం అనేసరికి పీపుల్ రావటం, అటెండ్ అవ్వటం మొదలు పెట్టారు. అట్లాగే ఓపెన్ మీటింగ్ కూడా, మాకు కళాభారతిలో ఓపెన్ మీటింగ్ జరిగేది. ప్రతి ఆదివారం 7 o'clock కళాభారతి దగ్గర మేము ఉండాలి. 6 నూరైనా 106 వర్షం వచ్చినా వరద వచ్చినా ఏదైనా కూడా మేము కళాభారతి దగ్గర ఉండాలి అంతే. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు మన నైబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కూడా నిరంతరం నో చెప్పిన బిజినెస్ కి నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. అసలు వీళ్ళు ఎంతవరకు ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తారు, అసలు వీళ్ళకి నమ్మకం ఉందా లేదా దీని మీద, వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా, వీళ్ళు ఎంతకాలం ముందుకు తీసుకెళ్తారు, మన సీరియస్నెస్ ని, మనం పనిచేసే విధానాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. అబ్జర్వ్ చేసి ఏదో ఒక రోజు, అమ్మో వీళ్ళు సక్సెస్ అయిపోతున్నారు, వీళ్ళు వదిలిపెట్టట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు సాధించేస్తారు అని మన మీద ఒక ఇది వచ్చి, ఒక గుడ్ విల్ అనేది, ఒక నమ్మకం అనేది ఏర్పడిన తర్వాత ఆ నోలన్నీ కూడా మనకి ఎస్లు అయిపోవడం మొదలు పెడతాయండి. సో మా దగ్గర అలాగే జరిగింది. స్టీల్ ప్లాంట్ లో మేము స్టార్ట్ చేసాం బిజినెస్. స్టీల్ ప్లాంట్ లో అప్పుడు ఎవ్వరూ లేరు, స్టార్టింగ్ మా ప్లాంట్స్ మేమే ఉన్నాం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ మేము డైమండ్ అయ్యేటప్పటికి 2006కి మొత్తం స్టీల్ ప్లాంట్ జనాన్ని 4 భాగాలు చేస్తే 3 వంతులు భాగాలు జనం మొత్తం ప్రతి ఒక్కరింట్లో కూడా మన ప్రొడక్ట్ వాడే స్టేజ్కి మేము తీసుకెళ్ళాం. మేము మా టీము, ఎంటైర్ టీము కలిపి ఆ లెవెల్కి మేము బిజినెస్ ని తీసుకువెళ్ళాం. సో వాళ్ళందరూ ఫస్ట్ నో చెప్పిన వాళ్ళే. కానీ ఒక ఈ 6 సంవత్సరాలు ఈ జర్నీలో, మా బిజినెస్ జర్నీలో ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది అంటే, ఇంతమంది చేత మేము ఆల్మోస్ట్ చాలా మంది బిజినెస్ లో ఉన్నారు. 300 జనం కస్టమర్స్ గా కూడా మనకి బిజినెస్ లోకి వచ్చేసారు. దేని వల్ల జరిగింది ఇది? మేము ఆ రోజు తీసుకుని ఒక 5 సంవత్సరాలు పని చెయ్యాలి, రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఇందులో ఉండాలి అని మేము తీసుకున్న ఆ చిన్న డెసిషన్ అన్నది 2006 వచ్చేసరికి అంత పెద్ద రిజల్ట్ ని, అంత పెద్ద టీంని, అంత పెద్ద మొమెంటమ్ ని మాకు తీసుకొచ్చిందండి. సో మేము జాబ్ రిజైన్ చేసినప్పుడు ఫంక్షన్ చేసాం స్టీల్ ప్లాంట్ లో, రిటైర్మెంట్ ఫంక్షన్.
సో ఎంతమంది జనంతో ఒక పెళ్లిలా కోలాహలంగా జరిగింది. ఎందుకంటే అప్పటికి మీరు అందరు బిజినెస్ లో లేరు కాబట్టి మీకు చెప్తున్నాను ఆ విషయాలు. సో వరప్రసాద్ గారు రిజైనింగ్ లెటర్ కి ఇవ్వడానికి 200 మందితోటి టీమ్ తోటి వెళ్ళారు ఆఫీస్ కి. అక్కడికి వెళ్ళి అక్కడేమో రికగ్నిషన్ అది ఇచ్చేసి వాల్ క్లాక్ స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర పెద్దది చెక్కతోటి పెద్ద హ్యామర్ అంటే తయారు చేయించాం. ఇంత పెద్ద హ్యామర్ చెక్కతోటి వాల్ క్లాక్ ని ఆ గేట్ దగ్గర బ్రేక్ చేశారు. ఎందుకంటే ఉదయాన్నే నేను లేచిపోయి 4:30 కల్లా లేచిపోయి ఏ షిఫ్ట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, నైట్ డ్యూటీలు చేయాల్సిన అవసరం లేదు, అంటే టైము ఇంకా నాకు పని లేదు అని ఆయన వాల్ క్లాక్ అక్కడ బ్రేక్ చేసి ఆ ఈవినింగ్ అక్కడ పెద్ద సక్సెస్ సెలబ్రేషన్ చేసాం వేల మంది తోటి. సో ఏంటి రిటైర్మెంట్ కి ఎంత హ్యాపీగా వెళ్ళి చేసుకుంటున్నారు వీళ్ళు పిచ్చోళ్ళ అని అనుకున్నారు. అప్పుడు ఇంత మంచి జాబ్ ని వదిలిపెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ని, ఇంకా 18 years 19 years సర్వీస్ ఉంది, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళకేమో వెనకాల ఏ ఆస్తిపాస్తులు మా చుట్టాలు అందరికీ తెలుసు కదండి, మాకేమి ఏ ఆస్తిపాస్తులు లేవని, మేము ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అందరికీ తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కదా. ఇంత మంచి జాబ్ వదిలేసుకుని వీళ్ళు ఏంటి అని పిచ్చోళ్ళ అనుకున్నారు. కానీ ఈ బిజినెస్ మనం దీన్ని చూసాము, ఏముందో దీంట్లో ఈ బిజినెస్ లో మనకు తెలుసు, ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఏం సాధించారో మనకు తెలుసు. సో వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇందులో లేరు కాబట్టి వాళ్ళు అలా అనుకున్నారు. కానీ మనం అంత ధైర్యంగా మనం చేసాము అంటే ఈ బిజినెస్ లో ఉన్న పొటాన్షియాలిటీ మాకు తెలుసు కాబట్టి, ఏం సాధించామో మాకు తెలుసు కాబట్టి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి. సో 2006లో జాబ్ రిజైన్ చేసామండి. సో ఆ 2006 నుంచి 2024 సంవత్సరం ఇప్పటి వరకు మా బిజినెస్ లో వచ్చే ఇన్కమ్ తోటే మేము ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాము. మేము కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా మనవడు కావచ్చు, థర్డ్ జనరేషన్ మా మనవడు కావచ్చు, ఎంజాయ్ చేస్తున్నాము. సో అంత గొప్ప అద్భుతమైన బిజినెస్ అండి. సో అంత గొప్ప బిజినెస్ ని మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాం, దీన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, కొన్ని కొన్ని విషయాల్లోని ఎందుకు పర్ఫెక్ట్ గా మనం చేయలేకపోతున్నాము అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సో ప్రశ్నించుకుని నిరంతరం టేక్ ఏ లీడర్షిప్ అండి, ఛార్జ్ తీసుకోవాలండి. ఇది మేము ఎలా అయితే ప్రతిదీ కూడా మేము ఓన్ చేసుకున్నాం, ఏదైనా కూడా. మరి నాకు మాట్లాడాలంటే భయం, జనాలంటే భయం, నాకు పీపుల్ దీని గురించి చెప్పాలంటే భయం. కానీ మానేమంతే, మమ్మల్ని మేము మార్చుకున్నాం అంతే, మాకు మేమే మోటివేట్ చేసుకునే వాళ్ళం. ప్రసాద్ గారు కొంచెం డల్ అయితే నేను ఆయన మోటివేట్ చేసేదాన్ని, నేను కొంచెం ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్తే నన్ను ఆయన మోటివేట్ చేసేవారు. ఇంకెవరు లేరు, మేము ఒకరికి అలా మోటివేట్ ముందుకు తీసుకెళ్ళాం. ఇక్కడ హోమ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి, బాండింగ్ అన్నది. ఎందుకంటే ఈ బిజినెస్ అన్నది ఒక బండి అయితే బండికి 2 చక్రాలు సమానంగా వెళ్తేనే బండి ముందుకు వెళ్ళొద్దండి. ఒక చక్రం వెళ్ళిపోతే ఒక చక్రం వెనక్కి లాగుతుంటే ఆ బండి ఎప్పటికీ ముందుకెళ్ళదు. సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరి మధ్య అటువంటి ఒక బాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఒక పీస్ఫుల్ వాతావరణం ఉంటే, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే బయటకు వెళ్ళి మీ హస్బెండ్ పని చేయగలుగుతారండి. ఎందుకంటే వాళ్ళు జాబులు చేసుకుంటూ, ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది జాబులు చేస్తున్నారు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. సో బయట జాబుల్లో మీకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి తెలుసు నాకు. సో ఆ టెన్షన్స్ తోటి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లేకపోతే, ఒకళ్ళు డల్ అవుతుంటే ఇంకొకళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తూ, అలా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోకపోతే మన బిజినెస్ లో ఎంతో కాలం ఉండలేమండి. సో మెయిన్ ఇల్లు అన్నది చాలా చాలా కీ పాయింట్. సో యాజ్ ఏ వైఫ్ గా మీరు ఎప్పుడు కూడా మీ మొదటి అప్లైన్ మీ హస్బెండ్ అవుతారండి ఇక్కడ. సో ఒక అప్లైన్ మెంటర్ గా నేను మీకు ఎన్నో చెప్పొచ్చు బిజినెస్ లోని, మీరు ఇలా చేయండి అలా చేయండి అని మీకు ఎన్నో చెప్పొచ్చు నేను. కానీ ఫైనల్ గా మళ్ళీ మీరు మీ హస్బెండ్ తో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మొదటి అప్లైన్ మీ హస్బెండ్ అవుతారు కాబట్టి. మీ హస్బెండ్ నో చెప్తుంది, నేను మెంటర్ నేను చెప్పినా కూడా మీకు ఇది చేయండి అని, మీ హస్బెండ్ వద్దంటే మీరు మానేయాలి పని. అక్కడ ఫస్ట్ ప్రియారిటీ మీ హస్బెండ్ కి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, మీరు వెళ్ళి ప్లాన్లు చెప్పండి, బయటకు వెళ్ళి మీరు మీరు ఓన్ గా మీరు టీమ్ లీడ్ చేయండి, మీరు మాట్లాడండి, అందరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మీ టీంలో అందరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, జెంట్స్ అందరికి అని నేను చెప్పాను అనుకోండి ఒక అప్లైన్ మెంటర్ గా. అది మీ అప్లైన్ మీ హస్బెండ్ కి ఇష్టం లేదనుకోండి, ఆ పని మీరు చేయకూడదు. అది మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తేనే మీరు చేయాలి. సో ఇంకా మగవాడి విషయానికి వస్తే,
మీరు 100% మీ కోచ్, మీ మెంటర్ ఏది చెప్తే మీరు 100% మీరు చేయొచ్చు. ఎందుకంటే మీకు మొదటి అప్లైన్, మొదటి మెంటర్ వాళ్ళు అవుతారు కాబట్టి. అంటే ఇక్కడ చిన్న చిన్న థింగ్సే మనం చాలా డెలికేట్ థింగ్స్. వీటిని మనం చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలండి. ఎందుకంటే హోమ్ టీమ్ ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. హోమ్ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ ని చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్తారండి. సో అది మాత్రం చాలా ఫోకస్డ్ గా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే మనం ఎప్పుడు కూడా ఎవరితో కంపారిజన్ పెట్టుకోవద్దండి. ఎవరి గొప్పతనం వాళ్ళదేనండి, ఎవరి ఎబిలిటీస్ వాళ్ళవే. ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా మనలో నెగిటివ్సే మనకు కనిపిస్తాయి. దానివల్ల మనం ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తాము. నేను ఇంక ఈ బిజినెస్ చేయడానికి పని చేయనని మనకు మనమే ముద్ర వేసుకుంటాం. సో ఎవరితో కూడా మనం కంపారిజన్ వద్దండి. మనకి ఏమున్నాయో లోపల క్వాలిటీ వాటిని మనం హైలైట్ చేసుకోవాలి, వాటిని స్ట్రెంథన్ చేసుకోవాలి, వాటి మీద ఫోకస్ పెట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చందమామ అనుకుంటూ ఉంటదట ప్రతిరోజు, అయ్యో అందరూ సూర్యుడు ఎంత బ్రైట్ గా ఉన్నాడు, ఎంత వెలుగునిస్తున్నాడు, అందరూ సూర్యుడిని చూసి చాలా ఇదవుతున్నారు ఆ బ్రైట్నెస్ ని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చందమామ అనుకుందంట. నక్షత్రాలు అనుకుంటుంటాయంట రోజును, చందమామను చూసి అందరూ మురిసిపోతారు, ఆ వెన్నెలను చూసి అందరూ పరవశించిపోతారు, సో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మా నక్షత్రాలని పట్టించుకోరు, నక్షత్రాలు అనుకుందంట. కానీ ఇక్కడ వేటి వాల్యూ వాటికి ఉందండి. సూర్యుడు లేకపోతే మనిషి గమనం లేదు, సూర్యుడికి ఉన్న వాల్యూ సూర్యుడికి. చందమామ పౌర్ణమి వస్తే ఎలా పరవశించిపోతాం వెన్నెలను చూసి, చందమామ లేని ఆకాశాన్ని మనం ఊహించుకోగలమా? ఆ వెన్నెల లేని ఆకాశాన్ని మనం ఊహించుకోగలమా? ఆ చల్లదనాన్ని, సూర్యుడి వాల్యూ సూర్యుడికి ఉంది. నక్షత్రాలకు వస్తే పెళ్ళవ్వంగానే దంపతుల్ని పెటల మీద తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. నక్షత్రానికి వాల్యూ ఉందా లేదా? వేటి వాల్యూ వాళ్ళకి ఉందా లేదా? అలాగే ప్రతి మనిషికి కూడా ఒక వాల్యూ ఉందండి. భగవంతుడు ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చాడు అంటే మన కొన్ని వాల్యూస్ తోటి మనం తీసుకొచ్చారు. అసలు మానవ జన్మ రావడమే ఒక అద్భుతము. ఎన్నో జీవరాశులు, ఎన్నో వేల జీవరాశులు మానవ జన్మ అన్నది రావటం అనేది ఒక అదృష్టం. అలా వచ్చిన గొప్ప మానవ జన్మకి ఇంత గొప్ప బిజినెస్ ని, ఇంత గొప్ప మంచి ఫ్యామిలీని, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు. అన్ని ఎబిలిటీస్ తో మనల్ని పుట్టించాడు, ఏ లోపము లేకుండా. చక్కటి ఫ్యామిలీని, చక్కటి ఉద్యోగాల్ని, అంతకన్నా గొప్పది ఈ బిజినెస్ లో మనల్ని ఉంచాడు. వీటిని మీద హైలైట్ చేసుకోండి. ఇవన్నీ ఇచ్చినందుగా భగవంతుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతిరోజు ఉదయం లేవడంతో. ఇంత గొప్ప మానవ జన్మ నాకు ఇచ్చావు, ఇంత ఆరోగ్యవంతమైన శరీరాన్ని నాకు ఇచ్చావు, ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చావు, మంచి పేరెంట్స్ నాకు ఇచ్చావు, ఇంత గొప్ప బిజినెస్ నన్ను అర్థం చేసుకుని ఇందులో ఉండేట్ చేసావు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ఈ ఆలోచన విధానం మార్చుకుని మీ గొప్పతనం ఏంటో, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అలా కంపారిజన్ చేసుకునేదాన్ని అండి. ఇండియా ప్రొఫైల్ తీసుకొచ్చి మా అప్లైన్ మాకు ఇచ్చారు చూడండి, ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు అందరూ అమెరికాలో పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, వీళ్ళందరూ మాట. అమ్మో ఇంత చదువుకుని ఉండాలేమో బిజినెస్ చేయడానికి, నేను ఏం చదువుకోలేదు, ఈ బిజినెస్ నేను చేయగలనా, ఇంగ్లీష్ రాదు, నాకు ఏమీ రాదు. ఇలాగ ఆలోచించినంత కాలం కూడా నాకు చాలా డిప్రెషన్ గానే ఉండేదండి. నేను ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళకపోయాను. కానీ అలా కాదని నా ఆలోచన విధానం నేను మార్చుకున్నాను. వాళ్ళందరి ప్రొఫైల్స్ నేను చదివేదాన్ని. చదివినప్పుడు ఒక హాల్ న్యూబాల్, నోబెల్ ప్రైజ్ నామినీ, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన ఆయన చేసిన డిగ్రీలు, చదివిన బుక్స్ అంటండి, బుక్ మీద బుక్ పెట్టుకుంటూ వెళ్తే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అవుద్దటండి. అన్ని డిగ్రీలు ఆయన చేశారు. ఆయన ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలని రోజుకు 2 గంటలు ఖాళీ చేసుకుని పనిచేస్తున్నారు. సతీష్ అండ్ సుష్మారెడ్డి గారు నాసాలో చీఫ్ సైంటిస్ట్, వైఫ్ డాక్టర్, తల్లి ఒక గైనకాలజిస్ట్, తండ్రి ఒక ఎయిర్ అథారిటీకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎయిర్ అథారిటీకి హెడ్ అయిన, మొత్తం ఫ్లైట్ వెళ్ళాలని దిగాలని ఆయన పర్మిషన్ ఉండాలి. అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఇండియా వచ్చి మేమెవరు ముక్కు మొహం తెలీదు, మా కోసం టైం స్పెండ్ చేసి మాకు ప్లానింగ్ ఇచ్చి బిజినెస్ గురించి చెప్పి మోటివేట్ చేసి వెళ్తున్నారంటే
అదే ఆ రోజుల్లో అమెరికా 24 సంవత్సరాలు కదా అమెరికా వెళ్తున్నారంటే అది ఒక పెద్ద గొప్ప డ్రీమ్ గా ఉండేది. ఇప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ పెద్ద లేదు. అప్పుడు చాలా గ్రేట్ అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారంటే. అంత కష్టపడి వాళ్ళు చదువుకుని అమెరికా వెళ్ళి మళ్ళీ ఇండియా వచ్చి బిజినెస్ కోసం మళ్ళీ ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే అంటే వాళ్ళు చేసే దాంట్లో కన్నా ఏదో గొప్పది ఇందులో ఉంది. అందుకే వాళ్ళు ఇంత కష్టపడతారు, ఇంత టైం పెడుతున్నారు. అంటే అందరు ప్రొఫైల్ చదివిన తర్వాత నాకు ఒకటి వచ్చింది ఐడియా. ఒకటి అనిపించింది. అంటే ఇంత ఒకప్పుడు నేను చదువుకోలేదు, నేను చదివించలేదు, నేను ఉద్యోగం చేయట్లేదు అని బాధపడి నేను అంతంత చదువుకుని అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ వాళ్ళు ఈ బిజినెస్ లోకి వచ్చి డైమండ్ అవ్వాలని ప్రయాణం చేస్తున్నారు. ఏమి చదువుకొని ఏమి ఎబిలిటీస్ లేని నాకు కూడా అదే డైమండ్కి వెళ్ళడానికి నాకు కూడా అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఇది గొప్ప ఆపర్చునిటీ వాళ్ళకా నాకా నేను ప్రశ్న వేసుకున్నాను. నాకే అనిపించింది ఆ సక్సెస్ అయిన పీపుల్ అందరినీ చూసిన తర్వాత ప్రొఫైల్లో వాళ్ళకందరికన్నా ఇది గొప్ప అవకాశం నాకే అనిపించింది. వాడు ఏ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం కూడా నాకు వచ్చింది ఇందులో, ఈ బిజినెస్ ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు వచ్చింది. సో ఆ రోజు నా థింకింగ్ అలా మార్చుకుని నాలో ఏమైతే క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని చేయడం మొదలు పెట్టాను, బయట తీయడం మొదలు పెట్టాను. ఏవైతే లేవో నా దగ్గర క్వాలిటీస్ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా అర్థం దగ్గర నిలబడి సెల్ఫ్ టాక్ చేసుకునేదాన్ని. సూర్యకుమారి గ్రేట్, సూర్యకుమారి చాలా బాగా మాట్లాడగలదు, ఎన్ని వేల మంది ముందైనా స్పీచ్ ఇవ్వగలదు సూర్యకుమారి. సూర్యకుమారి ధైర్యంగా వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడగలదు, ఎవరికైనా చెప్పగలదు ఈ బిజినెస్ గురించి. అంటే నా మైనస్లు ఏమున్నాయో వాటిని స్ట్రెంథన్ చేసుకోవడం సెల్ఫ్ టాక్ చేసుకుంటూ నాలో ప్లస్లు ఏమున్నాయో వాటి మీద హ్యాపీగా ఫీల్ అవుతూ నా దగ్గర ఇంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, నేను చేయగలను అని వాటిని చూసుకుని ప్రౌడ్గా ఫీల్ అవుతూ చేయడం మొదలుపెట్టిన తర్వాత రిజల్ట్ రావడం మొదలుపెట్టిందండి. అందుకే ఎవరితో కూడా మనం కంపారిజన్ వద్దు. ఒకవేళ కంపారిజన్ చేసుకోవాల్సి వస్తే ఒక పాజిటివ్ కంపారిజనే చేసుకోండి. వాళ్ళు ప్లాటినం అయ్యారు, నేను కూడా అవ్వాలి, వాళ్ళు డైమండ్ అయ్యారు, నేను కూడా అవ్వాలి. ఇలా పాజిటివ్ హెల్దీ కాంపిటీషన్స్ తోటి కంపారిజన్ చేసుకోండి. కానీ అతను చాలా బాగా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను, ఇలాంటి మాత్రం కంపారిజన్ వద్దు. ఎవరికి వాళ్ళే గొప్ప. సూర్యుడి వాల్యూ సూర్యుడికి ఉంది, చంద్రుడి వాల్యూ చంద్రుడికి ఉంది, నక్షత్రాల వాల్యూ నక్షత్రాలకు ఉంది. సో మీ దీని మీద ఎబిలిటీస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే మనం చేసే బిజినెస్ చేసే క్రమంలో ప్రతిరోజు మనకి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. పీపుల్ డీల్ చేసేటప్పుడు మనకి చేసే క్రమంలో ఎన్నో ఛాలెంజెస్ పెడుతుంటాడు భగవంతుడు. ఏంటంటే గొప్ప గొప్పవి ఏవైనా ఇవ్వాలనుకున్నప్పుడు భగవంతుడు మనం చాలా పరీక్షలు పెడతాడండి. సో ఆ పరీక్షలకి మనం నిలబడి స్ట్రాంగ్ గా నిలబడి వాటిని తట్టుకుంటే మనం ఒక అడుగు ముందుకేస్తాం. ఎందుకంటే అవి సాధించుకున్న అవకాశం మనకి భగవంతుడు ఇస్తాడు. వీళ్ళు పర్ఫెక్ట్, వీళ్ళకి ఇది ఇవ్వచ్చు అని ఆయనకి అనిపించాలి అంటే బిజినెస్ లో వచ్చే ఏ ఛాలెంజ్ అయినా ఏ ఒడిదుడుకునైనా ఎదుర్కొని మనం స్ట్రాంగ్ గా నిలబడి బిజినెస్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఏ సక్సెస్ స్టోరీ తీసుకున్నా కూడా ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చూడండి మీరు, నాట్ ఓన్లీ బిజినెస్ చరిత్రలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చూసుకున్నా కూడా వాళ్ళ వెనక ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంటుందండి. పీపుల్ ఇన్స్పైర్ చేసే స్టోరీ ఉంటుంది, పీపుల్ మోటివేట్ చేసే స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అంతా ఏముంటుంది, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ దాటుకుని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో అదే కదా స్టోరీ. అంటే బిజినెస్ చేసినప్పుడు అవన్నీ మనకు చాలా బాధగా అనిపిస్తాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి, చాలా కష్టంగా అనిపిస్తాయి. వన్స్ మీరు సక్సెస్ అయిన తర్వాత మీ సక్సెస్ స్టోరీ చెప్పండి అని మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఒక స్టోరీ రూపంగా మారి అది మీరు ప్రజెంట్ చేసినప్పుడు కొన్ని వేల మందికి అది మోటివేషన్ అవుద్దండి, కొన్ని లక్షల మందికి అది ఒక ఇన్స్పిరేషన్ అవుద్దండి. ఎందుకంటే మా ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ మీరు విన్నారు కదా, ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎప్పుడుది, 20 సంవత్సరాల క్రితం క్యాసెట్ అది, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. మేము ఎమరాల్డ్ అయినప్పుడు చేసింది. ఇప్పటికీ అది చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది, చాలా మంది మోటివేట్ చేస్తుంది. అంటే అందులో ఏమున్నాయి, అన్నిని
మా కష్టాలు, మా బాధలు, మా సమస్యలు, మేము పడిన ఇబ్బందులే కదండి. అది ఆ రోజు మాకు చాలా బాధ, చాలా ఇబ్బంది. ప్రతిరోజు ఏడ్చుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఎంతో మందికి అది ఉపయోగపడుతుంది ఆ స్టోరీ. మరి రేపు ఫ్యూచర్‌లో గూడా మీ స్టోరీ కూడా ఒక ఇన్‌స్పిరేషను, ఒక మోటివేషన్ స్టోరీ అవ్వాలి అంటే మీరొక డైరీ రాసుకోండి. ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు ఉదయం నుంచి మీరు చేసిన పనులేంటి? అందులో మీకొచ్చిన రిజల్ట్ ఏంటి? పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. చక్కగా రాసుకోండి. ఎందుకంటే అది ఆ డైరీ అన్నది ఫ్యూచర్‌లో ఎంతో మందికి ఉపయోగపడబోయే ఒక మంచి గ్రంథం కాబోతుంది. ఒక సక్సెస్ స్టోరీ కాబోతుంది. అప్పుడు ఎందుకంటే వన్స్ సక్సెస్ అయిన తర్వాత మనం ఇవన్నీ మర్చిపోతామండి. గుర్తుండవు. మళ్ళీ గుర్తురావు మీకు అప్పుడు. మీరొక డైమండో, ఈడీసో, క్రౌనో అయిపోయిన తర్వాత మీరు బిజినెస్ స్టార్టింగ్ చేసిన నుంచి మీకు వచ్చిన ఛాలెంజెస్ గాని, ఇబ్బందులు గాని ఏమి అప్పుడు గుర్తుండవు. అన్నీ మర్చిపోతాం సక్సెస్ తోటి. అప్పుడే స్టోరీ చెప్పమంటే మీరు ఆలోచించుకోవాలి. గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అని. ఒక డైరీలో పెట్టుకున్నారనుకోండి అవన్నీని. అది డైరీ గనక మీరు సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఒక స్టోరీ తయారు చేశారనుకోండి. ఇంకా కొన్ని లక్షల మందికి అది మోటివేషన్ అయిపోద్ది. కొంత లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అయిపోద్దండి. సో బిజినెస్ ని ఎంజాయ్ చేస్తూ చేయాలండి ఇక్కడ. బిజినెస్సే కాదు, ఏ పనైనా కూడా మనం ఇబ్బంది పడకుండా ఆ పని చేస్తే హ్యాపీనెస్ వస్తేనే ఆ పని చేయాలండి. లేకపోతే చేయకూడదండి. నా దృష్టిలో నాకది. బిజినెస్ కావచ్చు, ఏదైనా, ఏ పనైనా, ఎవరు ఏ పని చేస్తున్నా అక్కడ మీకు హ్యాపీగా అనిపించకపోతే కష్టంగా ఇప్పుడు ఉదయం లెగాలంటే హ్యాపీగా ఎంతమంది లేసి కూర్చుంటున్నారు మిరాకిల్ మార్నింగ్ లో. ఎస్, గ్రేట్. జనార్దన్ శ్రావణి ఇంకా చాలా మంది ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో రియల్ గా మీరు అందరూ క్రౌన్స్ అవుతారండి. బాధపడుతూ అమ్మ లెగాల అని వీడియో ఆన్ చేయకుండా మంచం మీదే పడుకుని అలాగే పెట్టేసి నిద్రపోతూ మెలుగొచ్చినప్పుడు గొప్పకుని వింటాం, ఇంకా ఉందా అయిపోయిందని చూసుకోవటం, ఇలా చేస్తే అసలు బిజినెస్ చేయొద్దండి. సక్సెస్ కావాలి అంటే ముందు వీటిని మనం స్వీకరించాలి. పెయిన్ లేకుండా గెయిన్ లేదండి. పెయిన్ ఉన్న చోటే గెయిన్ ఉంటుంది. ఏ సక్సెస్ ఊరికనే వచ్చేదండి కష్టపడకుండా. కష్టపడకుండా వచ్చేది మనకు నిలబడదు కూడాను. పీపుల్ని కలిసేటప్పుడు కూడా, చెప్పేటప్పుడు కూడా ఈ ఆపర్చునిటీ, ఒక అవకాశం వాళ్ళకి ఇస్తున్నారు, ఆ యాటిట్యూడ్ తో చెప్పండి. చూడండి, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎలా కూర్చొని చేస్తారండి. ఇంత ఉందా, మనం ఒక జాబ్కి వెళ్ళాము, ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆఫీసర్స్, ఎలా ఉంటారు? మనకు వాళ్ళు జాబ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎంత ప్రౌడ్ గా కూర్చొని వాళ్ళు చేస్తారు. అలా అలా చెప్పాలి బిజినెస్. మీరు ఆపర్చునిటీ అలా చెప్పాలి, అంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మీరు. భయంగా, డౌట్ గా, మీకే ఇది నడుస్తుందా లేదా అన్నట్టుగా, బతిమాలుకున్నట్టుగా చెప్తే అవదండి. ప్రౌడ్ గా చెప్పాలి. ఎటువంటి కంపెనీలో మనం ఉన్నాం, ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం, ఎంత గొప్ప క్వాలిటీని ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం, ఇవి వాడటం వల్ల మనం ఎంత బెనిఫిట్ పొందుతున్నాం, పర్యావరణానికి ఎటువంటి హాని లేని ప్రొడక్ట్స్ ఇవి. ఆ ప్రౌడ్నెస్ అన్నది, అలా అని మనం ఏదో బాసిజం చలాయించమని నేను చెప్పట్లేదు. ఇది ఎవరికి వాళ్ళే బాస్ ఈ బిజినెస్ లో. కానీ మనకంటూ ఒక ఇది మనం పోస్చర్ అంటారు దీన్ని. పోస్చర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. పోస్చర్ తో మనం చెప్పగలగాలి. ప్రతిరోజు కూడా ఒక సిడి వినాలని చెప్తాం, సక్సెస్ స్టోరీ సిడి. నేను మొన్న ఒక మీటింగ్ చేసినప్పుడు, కొంతమందిని కలిసినప్పుడు, సో వాళ్ళు చెప్పే డౌట్స్ అన్ని విన్న తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు అస్సలు సిడి వింటలేదు అని అర్థమైంది. సిడి విన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ డౌట్స్ నన్ను అడగరు అసలు. సో నాకు అర్థమైంది వాళ్ళు వింటం లేదని. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బిజినెస్ లో ఉన్నాం కాబట్టి అవతల వ్యక్తి మాట్లాడుతుంటే మాకు అర్థమైపోద్దండి. సో నేను చెప్పాను, ప్రతిరోజు కూడా ఒక ర్యాలీ స్టోరీస్ వినాలండి, టీచింగ్స్ కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఇదివరకు మనకి బీబీఎస్లు అయ్యేవి కదండి, 2 పార్ట్లుగా చేసేవారు. ఫస్ట్ పార్ట్ ర్యాలీ స్టోరీ ఉండేది, సెకండ్ పార్ట్ టీచింగ్స్ ఉండేవి. లేదు, డైమండ్స్ సెలబ్రేషన్స్ సిడీస్ ఉంటాయి, డైమండ్ డే వాళ్ళ సెలబ్రేషన్స్. ప్రతిరోజు కూడా వాటిని మనం వినాలి, చూడాలి. ఎందుకంటే బుక్ అన్నది మనల్ని మనం సరి చేసుకోవడానికి, మన యాటిట్యూడ్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీరు పనిచేసే క్రమంలో మీకు నోస్ రావచ్చు, కొంతమంది
ఇలా మాట్లాడుతూ వాటి నుంచి బయటపడాలంటే మీకు సక్సెస్ సిడీస్ ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఆ వ్యక్తి వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నేను మా సీడీలో మేము చెప్పాం మాకు 74 నోళ్ళ తర్వాత ఫస్ట్ ఎస్ వచ్చిందని. ఇప్పుడు ఆ విన్న వ్యక్తి 74 నోళ్ళు వచ్చేదాకా బిజినెస్ లో నిలబడతాడు. చూద్దాం 75 మనకు కూడా ఎస్ అవ్వచ్చేమో అని. ఒక హోప్ వచ్చింది కదా ఆయనకి. అన్ని నోళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే అయ్యారు సక్సెస్ అంటే, మనం ఇప్పుడు వెళ్ళి చెప్తుంటే ఒక 5 చెప్తుంటే 3 ఎస్ అనేస్తున్నారు. ఇప్పుడు మొమెంటం అటువంటిది. అటువంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది మన బిజినెస్ మీద. అప్పుడు లేదు బిజినెస్ లో ఏదో ఛాలెంజ్ వచ్చింది, అది అతను చెప్తాడు అక్కడ. లేకపోతే ఆయనకి ఏదో హెల్త్ ఛాలెంజ్ వచ్చింది, ఇంకా బిజినెస్ నేను పని చేయనేమో అనుకున్నప్పుడు ఆయన చెప్పిన స్టోరీ చూసి ఆయనే అన్ని కష్టాలు పడినప్పుడు నాకేం కష్టాలు ఉన్నాయి, నాకే ఇబ్బందులు ఉన్నాయి, నేనెందుకు చేయలేను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయన బిలీఫ్ లెవెల్ వచ్చింది. నేను ఒక డైమండ్ చెప్పిన ఒక స్టోరీ ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటానండి. నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా. ఒక 9 సంవత్సరాల పాప అంటండి గాలిపటం ఎగరేసుకుంటూ కరెంటు వైర్లు చిక్కుందని చెప్పి ఆ గాలిపటం తీసుకోవడానికి ఒక కరెంటు వైర్లు పట్టుకుందంటండి. 2 వైర్లు పట్టినసరికి 2 షాక్ కొట్టేసి 2 చేతులు కాలిపోతే 2 చేతులు ఇక్కడికి తీసేశారు ఆ పాప, 9 ఏళ్ల పాపకి. అయితే ఆ పాప వెరీ డ్రీమ్ అనమాట. అమ్మాయి కాళ్ళతోటి రాయడం మొదలు పెట్టిందంట, ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టిందంట. పెన్ను పెన్సిల్ పట్టుకుని కాళ్ళతోటి రాయటం నిరంతరం చేసిందంట. అలాగా స్కూల్కి వెళ్ళింది, కాళ్ళతోటే రాసేది, పరీక్షలన్నీ కాళ్ళతోటి రాసేది. ఎంబీబీఎస్ లో సీట్ సంపాదించుకుందంటండి. అంతేకాదు అమ్మాయి సాధించి ఇంకొక విజయం ఏంటి తెలుసా అండి? స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసిందంట కాళ్ళతోటే. స్విమ్మింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిందంట. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత కష్టపడ్డారు కదా మీరు, ఎలా బాధ అనిపించలేదా మీకు, బాధపడలేదా, ఏడవలేదా, ఎలా సాధించగలిగారు అంటే, నేను ఎప్పుడూ ఏడవడానికి ప్రయత్నించలేదండి, ప్రయత్నించను కూడా, ఎందుకంటే కన్నీళ్లు తుడుచుకోవడం నాకు చేతులు లేవు కదా అందంటండి పాప. మరి ఈ బిజినెస్ లో మనకి అంత కష్టం ఏమైనా ఉందండి? అన్ని అవయవాలు మనకు బాగానే ఉన్నాయి, సక్రమంగానే ఉన్నాయి, ఎంతో హెల్దీగా ఉన్నాం మనం. ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే మన లైఫ్ మారిపోద్ది, మన పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇస్తాము, ఎంతో మందిని మనకి ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం, ఎంతో మందికి హెల్ప్ చేయగలుగుతున్నాం. ఎందుకు మనం స్ట్రాంగ్ గా చేయకూడదు? సో ఎప్పుడు నేను ఈ స్టోరీ గుర్తు చేసుకుంటాను. నాకు ఈ బిజినెస్ లో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, అంత కష్టమైనవే వాళ్ళు చేసేసి సాధించేసినప్పుడు ఇంత చిన్న చిన్న పనులకి ఎవరో ఏదో అన్నారని, నోలు వచ్చినాయని, ఏదో బిజినెస్ నడవదు అన్నారనో, ఎవరో ఏదో కామెంట్ చేశారనో ఎందుకు మనం కుంగిపోవాలి? వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అన్నారు, మనం చేసి చూపించాలి. అలాగే ఛాలెంజ్ గా తీసుకునేవాళ్ళం అండి. బిజినెస్ లో మాకు ఎవరి మీద కోపం వచ్చినా, ఏమొచ్చినా, అప్లైన్ మీద కోపం వచ్చినా, డౌన్లైన్ మీద కోపం వచ్చినా, బిజినెస్ పని మీద చూపించేవాళ్ళం మేము. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు తెలియక నేను ఫ్రంట్ రోల్ లో కూర్చుండిపోయాను. సిలవర్స్ అండ్ అబ్బా ఉంటది, తెలియక కూర్చుండిపోయాను. లేపేశారు, లేపేస్తే సీట్ లేదు, అక్కడ కూర్చొని నిలబడే ఉన్నాం మీటింగ్ అంతా. అప్పుడు డెసిషన్ తీసుకున్నాం, నెక్స్ట్ మీటింగ్ కి సిల్వర్ అయిపోయి కూర్చుండిపోవాలి ఇక్కడ. జనరల్ గా ఏంటంటే ఆ లేపినోడితో గొడవ పడిపోతారు కొంతమంది, బీపీ ఉన్న వాళ్ళు అయితే. వాళ్ళ మీద కోపం తెచ్చేసుకుంటారు, వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరేస్తాడు, నన్ను లేపేస్తాడు, ఎంత ధైర్యం వాడికి. కాదు, ప్రతి వచ్చిన ఛాలెంజ్ కోపం కూడా బిజినెస్ మీద చూపించి ఇంకా ఎక్కువ పని చేసేసేవాళ్ళం, ఇంకా ఎక్కువ ప్లాన్లు చెప్పేసేవాళ్ళం, ఇంకా ఎక్కువ రిటైల్ చేసేవాళ్ళం, ఇంకా ఎక్కువ బుక్ చదివేసేవాళ్ళం. ఏదొచ్చినా కూడా, అంటే మాకు ఏ అవమానం జరిగినా కూడా అది బిజినెస్ మీద పని మీద చూపించేవాళ్ళం. అది పని వెనకాల మేము పరిగెడుతూ వెళ్ళేవాళ్ళం. వెంటనే సిల్వర్ అయిపోయాం, వచ్చి కూర్చున్నాం, దర్జాగా వెళ్ళి కూర్చున్నాం. ఇంకెవరు లేపుతారు మమ్మల్ని? అలా సక్సెస్ రివెంజ్ అనేది అలా తీర్చుకోవాలండి మనం, అలా పెట్టుకోవాలి. అట్లాగే మనకి ఇక్కడ
క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బిజినెస్ లో 2% బిజినెస్ అండి, 98% యాటిట్యూడ్. సో ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుందండి. మన బిహేవియర్, మన క్యారెక్టర్ అంటే చూడండి, దాన్ని ఏమంటారంటే సంస్కారం అంటారు. మన సంస్కారాలు ఎటువంటి సంస్కారాలు అయితే మనం అలా మన మన బాడీ అలా బిల్డ్ అవుద్ది, మన బిహేవియర్ అలా ఉంటుంది. మంచి సంస్కారాలతో మనం ఉండాలి అంటే మనం ఒక మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకోవాలి. ఎవరికైనాను టైంకి వస్తామంటే వెళ్ళాలి. మనీ దగ్గర కూడా మనం మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకూడదని చెప్తారు టీంలోని. మనకి 3 కార్డినల్ రూల్స్ ఉన్నాయి కదండి. ఈ కార్డినల్ రూల్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వరకు మనకి ఏంటంటే ప్రతి మీటింగ్ లో మనం చెప్పేవాళ్ళము. ఇప్పుడు మీకు ఫేస్ మీటింగ్ లో అట్లా చెప్తున్నారా మరి? కార్డినల్ రూల్స్ ఏమి మాట్లాడుతున్నారు లేదు నాకు తెలియదు. అట్లా మాత్రం నిరంతరం టీం గుర్తు చేయాలండి కార్డినల్ రూల్స్ అన్నవి. ఏదంటే ఫస్ట్ మన బిజినెస్ లో ఏ పనైనా కొత్త పని చేసేటప్పుడు మన అప్లైన్ మెంటర్ తో, కోచ్ తోటి మనం సంప్రదించి కొత్తది ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు సంప్రదించి వాళ్ళు అంటే మనం చెయ్యాలి. ఎందుకంటే మనం చేసిన తర్వాత మనకి అది వర్కౌట్ అవ్వకపోతే మన టైం మనీ కూడా వేస్ట్ అవుతాయి కదా. అదే మన అప్లైన్ ఆ పని చేస్తుంటే ఆయనకు వచ్చిన రిజల్ట్స్ తెలుసు కాబట్టి వద్దు అలా వెళ్ళొద్దు, నువ్వు ఇలాగ వెళ్ళు అని చెప్తారు. అందుకని ఏ పని చేసినా కూడా ముందు మన అప్లైన్తో మనం చెక్ చేసుకోవాలి. అట్లాగే మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎవరి మనీతో కూడా మనం ట్రాన్సాక్షన్ పెట్టుకోకూడదు బిజినెస్ లో, అప్ అండ్ డౌన్ లైన్ తోటి. ఎందుకంటే ఎంత మంచి స్నేహం అయినా, ఎంత మంచి రిలేషన్ అయినా డబ్బు వల్లనే చెడిపోద్దండి, డబ్బు ఇచ్చి పుచ్చుకోవటాల వల్లనే. సో మనీ ట్రాన్సాక్షన్స్ అసలు ఉండకూడదు. అట్లాగే స్పౌస్, ఇక్కడ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ ఇది. ఇంతమంది లేడీస్ హ్యాపీగా బిజినెస్ లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పని చేసుకుంటున్నారంటే మంచి ఎథిక్స్, వాల్యూస్ తోటి ఉండాలి అందరూ కూడా. ఎవరి స్పౌస్ తోటి కూడా మనం ఇది చేయకూడదు. చాలా పద్ధతిగా మన హద్దుల్లో మనం ఉండి మన బిజినెస్ బిల్డ్ చేయాలి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది ఉమెన్ కి. ఇది మన భార్య తెప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఒక తల్లిని చూడాలి, వాళ్ళల్లో ఒక చెల్లిని చూడాలి, వాళ్ళ అక్కని చూడాలి. ఆ యాటిట్యూడ్ తోటి మనం బిజినెస్ బిల్డ్ చేయాలి. అట్లాగే ఈగో, ఎవరి ఈగోని మనం హర్ట్ చేయకూడదండి. ప్రతి మనిషికి ఒక ఈగో ఉంటది, ఆ ఈగోని మనం గౌరవించాలి. ఎవరి ఈగో మనం హర్ట్ చేయకూడదు. మనకి అది హక్కు లేదు, ఎవరి ఈగోని హర్ట్ చేసే హక్కు మనకు లేదు. మన ఈగోని తగ్గించుకునే హక్కు మనకుంది, కానీ వేరే వాళ్ళ ఈగో హర్ట్ చేసే హక్కు మనకు లేదు. ఈగో గురించి కూడా నేను మన బుక్ లో చదివానండి, చాలా బాగుందండి, రాశాను. అంటే ప్రతి మనిషికి ఈగో ఉంటుంది, కాదంటలేదు. ఆ ఈగో చూపించే ముందు, ఎవరి మీదైనా మన ఈగో చూపించే ముందు మనం ఒక ప్రశ్నలు వేసుకోమన్నారండి ఆదరు. ఏంటంటే అవి, నేను లైఫ్ లో ఏదైనా గొప్పదైనా సాధించానా, నేను ఆ వ్యక్తి కన్నా గొప్పది ఏదైనా నేను సాధించానా, అలాగే నేను ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాను 10 మందికి, అలాగే ప్రతిరోజు నన్ను నేను మార్చుకోవడానికి ఏమైనా కొన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకుని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానా, నేను ఎవరికైనా ఎప్పుడైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నానా, ఎవరికైనా ఒక డెడ్ లైన్ పెట్టి ఇంకో నీకు ఈ టైం నేను చేసేస్తానంటే ఆ డెడ్ లైన్ లోపు ఆ మాట నేను నిలబెట్టుకున్నానా, నా వలన 10 మంది ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, బాధపడుతున్నాను కలవడం వలన బాధపడుతున్నారా, నేను చేసింది ఎంత చిన్న తప్పు అయినా నేను ఒప్పుకోగలుగుతున్నానా, ఇచ్చిన మాట ఎంత పెద్దదైనా నేను నిలబెట్టుకోగలుగుతున్నానా, ఇవన్నీ నాకుంటే అప్పుడు నేను అవతల పర్సన్ మీద ఈగో చూపించవచ్చు. కానీ అక్కడ ఆదరు ఇంకో లాజిక్ చెప్పారండి, ఇవన్నీ మీకుంటే అసలు ఈగోనే ఉండదటండి. అసలు ఈగో ఉన్నదే ఉండదంట ఇవన్నీ మనకుంటే. సో అందుకని మన ఈ కార్డినల్ రూల్స్ లో ఈగోను కూడా హట్ చేయకూడదని చెప్పారు. సో కార్డినల్ రూల్స్ ఫాలో అవ్వాలండి కంపల్సరీ, 3 కార్డినల్ రూల్స్. అలాగే 3 పవర్స్. పవర్స్ లో ఏంటంటే పవర్ ఆఫ్ యూనిటీ,
ఎందుకంటే ఈ బిజినెస్ ఇండివిజువల్ గా చేసే బిజినెస్ కాదండి, ఇది ఒక టీమ్ సక్సెస్. అప్లయన్స్ డౌన్లైన్ సమూహంతో జరిగే ఒక పెద్ద బిజినెస్ ఇది, గ్రూప్ సక్సెస్, ఇది టీమ్ సక్సెస్. యూనిటీ అన్నది, టీంలో యూనిటీ అన్నది చాలా స్ట్రాంగ్ గా, చాలా బలంగా ఉండాలండి. మన అప్లయన్స్ మన పేరెంట్స్ లాంటి వాళ్ళు. మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం మనకన్నా గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రి తన బిడ్డలు గొప్పగా వెళ్ళాలని కోరుకుంటారు. వాళ్ళకి మంచిది చెప్తారు. చిన్నప్పుడు ఊహ తెలినప్పుడు పిల్లోడు వెళ్ళిపోయి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి ముట్టేసుకుంటే కేకలేస్తా అమ్మ, విండాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు స్టవ్ దగ్గరికి అని చెప్తే కొట్టుద్ది. అది తెలియదు అమ్మ కొట్టిందని అమ్మ తలుగుతాడు. కానీ అమ్మ కొట్టకపోతే వెళ్ళే స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వంపుకుంటే, వేడివేడి వంపుకుంటే, కాల్చుకుంటే అంటే చెడు జరుగుద్దని అమ్మ కొట్టింది. ఇక్కడ అప్లయన్స్ కూడా ఏదైనా చెప్పినప్పుడు మనకు కష్టంగా అనిపించుద్ది. ఏంటి ఇలా చెప్తున్నారు, నన్ను ఇలా చేయొద్దు అంటున్నారు, అలా చేయొద్దు అంటున్నారు, నా ఇష్టం కదా, నా లైఫ్ నా ఇష్టం కదా, వాళ్ళు ఎందుకు మాకు సలహాలు ఇవ్వటము, ఇలాగ అనిపించుద్ది. కానీ అది చేయడం వల్ల ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బంది మీ అప్లయన్స్ తెలుసు, అందు గురించి ముందుగా హెచ్చరిస్తున్నారు. మేము ఎమరాల్డ్ అయిన తర్వాత కొత్త కార్ తీసుకోవాలని అడ్వాన్స్ కట్టేసి 50,000 కట్టేసి హోండా సిటీ కార్కి ఇంత డబ్బులు రెడీ చేసేసుకుని అప్పుడు మేము సతీష్ రెడ్డి గారికి చెప్పాం. కలర్ కూడా చెప్పేసాం, అసలు తీసుకున్నాక చెప్పాలి, బ్లాక్ కలర్ అడిగాము, అది లేదు తెప్పించాలన్నాడని ఆగాం. అప్పుడు చెప్పాం మేము అప్లైన్కి, కార్ అది తెచ్చేస్తారనమాట ఒక 4 రోజుల్లో. అయితే సతీష్ రెడ్డి గారు మా ఇన్కమ్, మా ఖర్చులు, టీం ఎంత ఉంది, ఎంతమంది, అప్పుడు ఎస్ఓపి ప్రోగ్రామ్ ఉండేది, స్టాండింగ్ ఆర్డర్ టైప్స్ అని ప్రోగ్రామ్ ఉండేది, కట్టేవాళ్ళు నెలకు సీడీలు ఇంటికి వచ్చేవి. ఎంతమంది ఆ ప్రోగ్రామ్ లో ఉన్నారు, సబ్స్క్రైబ్ అయి ఉన్నారు, ఎంతమంది బుక్ ఆఫ్ ది మంత్, అలాగే నెలకు బుక్ ఇంటికి కొరియర్ లో వచ్చేదండి, బుక్ కూడా డబ్బులు కట్టేసేవాళ్ళ సంవత్సరానికి. ఆ బుక్ ఆఫ్ ది మంత్ ప్రోగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీటింగ్స్ కి అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఎఫ్పీడీలకు చెన్నై వెళ్ళేవాళ్ళం కదా, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఆ లిస్టులన్నీ పంపించమన్నారండి. మొత్తం అన్ని పంపించిన తర్వాత చూసిన తర్వాత కొత్త కార్ కొనొద్దు, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోమన్నారు. అది కూడా అమౌంట్ కూడా చెప్పారు, ఆ రేట్తోనే కార్ తీసుకోమన్నారు. మామూలుగా అయితే కోపం వచ్చేస్తుంది కదండి, లేదండి అక్కడ 50,000 కట్టేసాము పోతాయా డబ్బులు అంటే, పోయినా పర్లే వదిలే 50,000. మేమేంటంటే మా మెంటర్ని మేము గుడ్డిగా ఫాలో అవుతాం. కొంచెం బాధ అనిపించింది, అయినా కానీ మా మంచి కోసం. అంటే పేరెంట్స్ రోల్ అంతే ఇక్కడ. పేరెంట్స్ మన మంచి కోరు ఎలా చెప్తారో మన అప్లయన్స్ కూడా ఆ యాటిట్యూడ్ తోటి చూడండి. అప్లయన్స్ ఎప్పుడు కూడా వదిలేసుకున్నాం, సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాం. తర్వాత మాకు అర్థమైంది ఎందుకు చెప్పారు అన్నది. సో వాళ్ళు ఏం చెప్పినా కూడా మీకు కష్టంగా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయండి, అది ఫ్యూచర్ బెనిఫిట్ కోసం వాళ్ళు చెప్తారు. అలాగే మన డౌన్ లైన్స్ అందరూ మన పిల్లలండి. మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తాం కదా, కాసేపు కోపం వస్తే తిడతాం, తర్వాత మళ్ళీ క్షమించేస్తాం. వాళ్ళ మీద నిరంతరం పగ ఉంచాం కదా, జీవితాంతం కక్ష ఉంచుకోగలం కదా మనం. సో క్షమించండి, డౌన్ లైన్స్ ఏ తప్పులు చేసినా క్షమించండి, ఒక పిల్లల్లాగే వాళ్ళని ట్రీట్ చేయండి. అప్పుడు యూనిటీ అనేది బాగుంటుందండి. ఎప్పుడైతే యూనిటీ బాగుందో ఒక పెద్ద మల్టా మిలియర్ బిజినెస్ అనేది మీరు బిల్డ్ చేయగలుగుతారు. సింగిల్ గా మీరు ఒక ప్లాటినం వరకే వెళ్ళగలరండి. ఒక ఎమరాల్డ్ అవ్వాలన్నా, ఒక డైమండ్ అవ్వాలన్నా, ఒక ఈడీసీ అవ్వాలన్నా, ఒక క్రౌన్ అవ్వాలన్నా టీం మీద ఆధారపడి ఉంటుంది, మన లెగ్స్ తోటే మనకు ఆధారపడి ఉంటుంది. సో మన డౌన్ లైన్స్ అందరినీ కూడా మన బిడ్డల్లాగే మనం చూసుకున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేస్తుంటే ఒక అప్లైన్ గా మనం చెప్తాం, అలాగని నిరంతరం కోపం వద్దు. అట్లాగే 3 పవర్స్ లో పవర్ ఆఫ్ యూనిటీ అయిన తర్వాత పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అండి. అసలు ఇది ఫస్ట్ పెట్టాలి, స్పోకెన్ వర్డ్ అన్నది. అసలు ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అయ్యారు, మేము వరప్రసాద్ సూర్యకుమారి సక్సెస్ అయ్యారంటే మా వల్లనే, వరప్రసాద్ సూర్యకుమారి ఫెయిల్ అయ్యారంటే అది మా వల్లనే. ఎందుకంటే మనం నోట్లోంచి వచ్చే మాట ఎటువంటి మాట వస్తున్నది, అదే విత్తనమై మీ మైండ్ లో పడుతుందండి.
మనము ఒక నేరేడు కాయ విత్తనం వేసి మామిడికాయలు కాయమంటే కాస్తా అండి? నేరేడుకాయలే కదా కాస్తాయి. మనం ఏం మాట్లాడుతున్నాం మన నోటంపట, ఏ మాట వస్తుంది అన్నదే మన రిజల్ట్ అవుతుందండి. మన విత్తనం వేసుకుంటున్నాం మనం. మన సీక్రెట్ బుక్ అందరూ చదివారు కదా, మీకు బాగా అర్థమై ఉంటుంది పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అన్నది. అంటే మనం యూనివర్సల్ కి ఏం పంపిస్తున్నామో అదే తిప్పి మనకు పంపించుద్దట అండి, రెట్టింపు చేసి పంపించుద్దట. యూనివర్సల్ లా అన్నది ఒకటి ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడు కూడా మనకి ఏది కావాలో అదే మాట్లాడమంటారు. ఏది వద్దో మనకి అది అసలు ఎప్పుడు మనకు మాట్లాడకూడదు, మన ఆలోచనలు రాకూడదు. సో ఆల్రెడీ అయిపోయినట్టుగా, ఇప్పుడు జనార్దన్ శ్రావణి గారు వాళ్ళు ఎమరాల్డ్ పెట్టిన టార్గెట్, ఎమరాల్డ్ అయిపోయినట్టుగా మీరు థ్యాంక్స్ చెప్పేసుకోవాలి గాడికి లేవంగానే, యూనివర్సల్ కి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్సల్, శ్రావణి జనార్దన్ బ్రాండ్ ని ఎమరాల్డ్స్ చేసావు, థ్యాంక్ యూ. విజువలైజేషన్ చేసేసుకోవాలి మీరు ఎమరాల్డ్ అయిపోయినట్టుగా, ఆ లైఫ్ పొందుతున్నట్టుగా. ఆ విజువలైజేషన్ అన్నది మీకు ఎంతో శక్తినిచ్చుద్దండి, ఎంతో పవర్ఫుల్ చేస్తుంది మీ మైండ్ ని. ఆ మైండ్ నుంచే మీకు అన్ని మళ్ళీ ఆదేశాలు వస్తుంటాయి, మీరు ఏం చేయాలన్నా అంత బలంగా మీరు ఎక్కించుకోవాలి. మేము 9%, 12% గా డైమండ్ అవ్వాలి మా మైండ్ లో వేసుకున్నామండి. ఈ పిన్నులు కూడా మేము ఏమీ వేసుకోలేదు. డైమండ్ అయిపోవాలి, వరప్రసాదం జాబ్ రిజైన్ చేయాలి, ఇదే నా డ్రీమ్. అప్పుడు ఎమగ్రాములన్నీ ఇంటికి వచ్చేవి, దాంట్లో బ్రాండ్ న్యూ డైమండ్స్ రికగ్నేషన్స్ చేసేవారు, ఫోటోస్ వేసేవారు. ఆ పేపర్ తీసి, ఎమగ్రాముల పేపర్ తీసి దాన్ని బాగా పెద్ద చేయించుకుని, లామినేషన్ చేయించి, అక్కడ వాళ్ళ ఫోటో తీసి మా ఫోటో పెట్టేసి, అక్కడ పేర్ల దగ్గర ఆ పేర్లు తీసి మా పేర్లు రాసుకుని బ్రాండ్ న్యూ డైమండ్స్ వరప్రసాద్ సూర్యకుమార్ అంటించేసుకుని హాల్లో ఫోటో కట్టి ఫ్రేమ్ కట్టించేసుకుని అయిపోయాం మేము డైమండ్. అంతే, అప్పుడే అయిపోయాం. 12% మా మైండ్ లో అయిపోయాం. ఆ స్పోకెన్ వర్డ్ అన్నది నిరంతరం చేసుకోవాలి. స్పోకెన్ వర్డ్, సెల్ఫ్ టాక్. నాకు చాలా పెద్ద టీం నేను తయారు చేశాను. నేను ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళందరూ కూడా బిజినెస్ లో వేస్తూనే వచ్చేసారు. అందరూ కూడా చక్కగా ప్రొడక్ట్ వాడుకుంటున్నారు. అందరూ ఎక్సలెంట్ లీడర్స్ నాకు తయారయ్యారు. ఎక్సలెంట్ టీం నాకు వచ్చేసింది. నా టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాటినమ్స్కి వెళ్ళిపోతున్నారు, ఫౌండర్ ప్లాటినమ్స్ అయిపోతున్నారు. ఇలా మీకు ఏది కావాలనుకుంటున్నారో ఆ సెల్ఫ్ టాక్ నిరంతరం చేయండి. అంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అనేది అంత ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ సబ్మిషన్. సబ్మిషన్ ఎవరికి అవుతాం మనం? మన మెంటర్స్ కి మనం సబ్మిషన్ అవుతాము. అట్లాగే ప్రతి వైఫ్ హస్బెండ్ సబ్మిషన్ అవ్వాలి, అలాగే హస్బెండ్ కూడా వైఫ్. ఇక్కడ ఏంటంటే ప్రతి హస్బెండ్ కి కూడా మొదటి డౌన్ లైన్ వైఫ్ అవుద్దండి, తర్వాత టీం. సో డౌన్ లైన్ దగ్గర మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడాం కదా, నెగిటివ్ చెప్పం కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం కదా, వాళ్ళని మోటివేట్ చేస్తాం కదా. అలాగే మీ వైఫ్ ని కూడా నిరంతరం మీరు ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఏ నెగిటివ్ కూడా మాట్లాడకూడదు, పాజిటివ్సే మాట్లాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెగిటివ్ అనేది, ఎందుకంటే లేడీస్ చాలా సెన్సిటివ్ అండి. వాళ్ళ మైండ్ లో ఒకసారి నెగిటివ్ పడిందంటే దాన్ని ఎప్పటికీ మనం పాజిటివ్ చేయలేమండి. జీవితం అయిపోద్ది కానీ మనం పాజిటివ్ చేయలేం. అందుకని ఆల్వేస్ పాజిటివ్ మాట్లాడాలి మనం. మగవాళ్ళు అలా కాదు, వాళ్ళు తొందరగా రియలైజ్ అయిపోతారు. బయట బయట వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో వాళ్ళు మర్చిపోతుంటారు. కానీ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు, అయ్యే గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే సపోజ్ మీ డౌన్ లైన్ లో ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి ఆమెకి నెగిటివ్ చెప్పారు, ఎప్పుడు కూడా ఆవిడ నెగిటివ్ తోటి చూస్తారు, ఆవిడని పాజిటివ్ అవ్వలేరు. దానివలన ఒక ఇది అనేది నెగిటివ్, బిజినెస్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదండి దానివలన. సో లేడీస్ కూడా అలాగే ప్రతి డౌన్ లైన్స్ ని కూడా మగవాళ్ళతో కూడా ఒక బ్రదర్ లాగా, పెద్దవాళ్ళతో ఒక తండ్రి లాగా, చిన్నవాళ్ళైతే ఒక తమ్ముళ్ళ లాగా, ఆ రిలేషన్ తోటి, ఆ భావనతోటి మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఆల్వేస్ టీమ్ తోటి చక్కటి రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ హెల్దీ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలండి. చెప్తారు కదా, ప్రేమతోటి విషమైనా తాగించేయచ్చు,
ద్వేషంతో అమృతం కూడా ఒక చుక్క తాగించలేమని. లవ్ అండ్ అఫెక్షన్, మంచి పాజిటివ్ లవ్ అండ్ అఫెక్షన్, ఎథిక్స్ వాల్యూస్ తో ఉన్న ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఈ బిజినెస్ లో మనం బిల్డ్ చేసుకోవాలి. దాంతో నిర్మాణం చేసుకోవాలి మన టీంని. వాళ్ళు బిజినెస్ నుంచి వదిలి వెళ్ళిపోయినా కూడా మనతో రిలేషన్ ఉండాలి. వాళ్ళు మన దగ్గర రావాలని కోరుకోవాలి. వాళ్ళు అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అలా ఉండాలి మనం ఇప్పుడు టీమ్ తోటి. అది మనకి గొప్ప బిజినెస్ తీసుకెళ్ళొచ్చింది. మేమేమి చదువుకోకపోయినా, ఏమి డిగ్రీలు లేకపోయినా, ఇంగ్లీషులు రాకపోయినా, మా అప్లైన్స్ బిజినెస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పారో వీటిని నోట్ చేసుకుని ఇవే మేము ఇంప్లిమెంట్ చేస్తామండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ మేము ఇంప్లిమెంట్ చేసినట్టు మీకు అనిపిస్తుందా? అవి మేము ఫాలో అయినట్టుగా మీకు అనిపిస్తుందా? అంతేనండి. చిన్న చిన్నవి ఇవే మార్చుకుంటూ మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా పెద్ద బిజినెస్ మనం చేసి ఒక ఎంపవర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మేము సిల్వర్ అవ్వాలంటే 30 రోజులు కష్టపడి 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు పూర్తి అయ్యేది సిల్వర్ 10,000 PV. ఈరోజు 31వ తారీఖు అయిపోయిన 12-5 గంటలకి సిస్టమ్ ఆన్ చేస్తే 3 లెవెల్ క్వాలిఫై అయిపోతున్నాయి. మాకు క్వాలిఫికేషన్ ఆన్ చేయంగానే క్వాలిఫికేషన్ కనిపిస్తుంది 3 లెక్కలు. మిగతా 3 lakhs మధ్యలో అయిపోతుంటాయి. అంటే ఈ బిజినెస్ ఎలా ఉంటుందని మీకు చెప్తున్నాను. పవర్ అన్నది ఎలా ఉంటుందండి, నెట్వర్క్ పవర్ అన్నది ఎలా ఉంటుందంటే మల్టిపుల్ అయిపోతూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళిపోద్దో మనకు తెలియదు. ఈరోజు మా టీంలో ఉన్న వాళ్ళు ఒక్క సింగిల్ పేస్ట్ లేదా సింగిల్ సోప్ కొనుక్కున్నా మా డైమండ్ కమిషన్ మాకు వచ్చేస్తుంది. ఎవరు 100 PVలు చేయక్కర్లేదు, 200 PVలు చేయక 300 PVలు చేయక ఒక్క సోప్ కొనుక్కుని ఎవరి కాళ్ళకి ఇంట్లో ఒక్క సోప్ కొనుక్కున్న ప్రతి పర్సన్ కూడా డైమండ్ కమిషన్ మాకు వచ్చేస్తుంది. అటువంటి నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి మీరు ఈరోజు. రిటైలింగ్ చేసుకోవాలి, నెట్వర్క్, రెండు కూడా చాలా చాలా అవసరం. బిజినెస్ విత్ బాగా వేసుకోండి, లెగ్స్ బాగా ఉండాలి. లెగ్స్ ప్రాఫిటబిలిటీ విత్ సెక్యూరిటీ, మీకు రెండు కూడా పెరగాలి. సో టైం ఎంత అయింది జనార్దన్ గారు? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అమ్మో 6:15 అయిపోయింది. అదండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మంచి విషయాలు ఈ మంచి టైంలో నాతో మాట్లాడించారు. బ్రహ్మముహూర్తంలో పాజిటివ్ విషయాలు అవి నా బ్రెయిన్ కూడా ఎక్కాయి. నాకు కూడా, నేను కూడా ఒక స్వార్థంతో ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను కూడా పాజిటివ్ ఎక్కించుకోవాలని నేను ఒప్పుకున్నాను. మామూలుగా అయితే లేకం కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఫ్రెండ్స్, అంతేనండి, చిన్న చిన్న విషయాలు ఇంప్లిమెంట్ చేయండి. సో మీ అప్లైన్ కోచెస్, మెంటర్స్ మీరు విడిచిపెట్టద్దు. ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ లోకి వెళ్ళిపోయి ఆ పాత్రలో నడుస్తున్న వ్యక్తులు, వాళ్ళు చేయబట్టుకుంటే మీరు కూడా ఆ పాత్రలో మీరు వెళ్ళిపోవచ్చు వాళ్ళ వెనకాల. సో మంచి లైఫ్ ఉందండి ఇక్కడ, మంచి ఫ్యూచర్ ఉంది. సో సక్సెస్ సాధించిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయండి బిజినెస్. హ్యాపీగా లేకపోతే మార్నింగ్ హ్యాపీగా బుక్ పాల్గొండి, హ్యాపీగా పీపుల్ని డీల్ చేయండి, హ్యాపీగా అప్లైన్స్ తో మాట్లాడండి, హ్యాపీగా డౌన్లైన్స్ తో మాట్లాడండి. ఏ పని చేసినా హ్యాపీ 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 ఆనందం. ఎందుకంటే ఫ్యూచర్ లో చాలా గొప్ప గొప్ప మీకు రాబోతున్నాయి కాబట్టి దానికోసం ఇవి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ.